హాయ్, నా పేరు విజయ్. బిగ్ బాస్ తెలుగు 8 5th డే సెకండ్ ప్రోమో గురించి మాట్లాడే ముందు సీత వర్సెస్ అభయ్ వీళ్ళిద్దరికీ హోరాహోరీగా ఫైట్, అంటే ఎమోషనల్ ఫైట్ జరిగింది. ఒకళ్ళొకళ్ళు మాటల యుద్ధం జరిగింది. అలాగే బ్రేకింగ్ బ్యాలెన్సింగ్ అని చెప్పి ఒక గేమ్ పెట్టారు ఇటుకలతో అనమాట. 2 ఉయ్యాల్లాగా ఉన్నాయి. ఆ ఉయ్యాల్లోనూ ఇలా 2 కాళ్ళు పెట్టి అందులోకి ఇలా కాళ్ళు పెట్టి ఆ ఇటుకలు అలా పేర్చాలన్నమాట. మళ్ళీ దిగేటప్పుడు ఆ ఉయ్యాల్లో ఊగుద్ది కదా, మళ్ళీ అది కదిలిపోయి కింద పడిపోతాయి ఇటుకలు. సో అది ఎవరైతే గేమ్ బాగా ఆడతారో, యష్మి అండ్ నైనిక, ఎవరు విన్ అయినా కూడా నిఖిల్ గేమ్లో, అంటే నిఖిల్ టీంలో వాళ్ళు ఒక మంచి హోదాలో ఉంటారని చెప్పి ఒక చిన్న బిగ్ బాస్ అనౌన్స్ చేసింది. కానీ ఫస్ట్ మ్యాటర్కి వెళ్తే కనుక, చిన్నపిల్లడు ఉయ్యాలు ఉంటుంది చూడండి, ఇలా ఊపుతాము, అలాగే ఒక 2 ఉయ్యాలు ఉన్నాయి. ఆ ఉయ్యాల నుంచి 2 కాళ్ళు పెట్టి ఇటుక పెడతాం. ఈ లోపల ఒకడు వచ్చి తన్నుతూ ఉంటాడు, ఒకడు వచ్చి గిలుకుతూ ఉంటాడు, లేదా మనకి దిగేటప్పుడు కదిలిపోతూ ఉంటాయి. ఇవన్నీ కదిలిపోయే క్రమంలో చూపించినట్టు కనిపించినట్టు ఆ గేము అలా వెళ్ళి ప్రోమో అలా వచ్చేస్తుంది. సో నేను లైవ్లో చూస్తాను అది. సో డే 5 ప్రోమో ఇన్ని ప్రోమోలు కన్నా ఈ గేము కొంచెం కష్టమైన గేమ్ చెప్పాలంటే. పొద్దున్న నేను రింగుల్ గేము, ఈ హెడ్ నుంచి ఆ హెడ్ వరకు పాసింగ్ చేసుకునేది ఉంది చూసారా, అది నాకు నచ్చలేదు. ఏంట్రా ఈ అమ్మ చిన్నపిల్లలు ఆడుకునే గేమ్ ఏంట్రా బాబు, ఎంత చెత్తగా ఉందేంటి, అసలు బిగ్ బాస్ అనుకుంటున్నారా లేకపోతే ఏదన్నా చిన్న సర్కస్ గేమ్లు అన్న అనుకుంటున్నారా ఏంటని అనుకున్నా. కట్ చేస్తే మరి గేమ్ ఫాస్ట్ పెరిగింది. ఈ గేము చాలా బాగుంది చెప్పాలంటే. చాలా మైండ్తో ఆడాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆడాలి. ఇప్పుడు దాకా సుఖపడ్డారు, శుభ్రంగా తినేసి గొడవలు పెట్టేసుకుని ప్రోమోల కోసము, పేరు కోసము, డబ్బుల కోసము, ఏదైతే బిగ్ బాస్కి వచ్చి ఏం సాధించాలని మైండ్లో పెట్టుకుని బిగ్ బాస్కి వస్తారో, ఈ రోజు నుంచి అవన్నీ ఎగిరిపోతాయి. మైండ్ పనిచేయదు. గేములు, టాస్కులు, పవర్ పెంచుతూ ఉంటాడు బిగ్ బాస్. ఈరోజు స్టార్ట్ అయిపోయింది కదా, రేపు వినాయక చవితి, తర్వాత ఒక 10 రోజుల తర్వాత ఇంకా టాస్కులు. నేను అన్నది యాజ్ డీస్, ఏంట్రా ఈ అమ్మ ఈ గేమ్లు ఏంట్రా, ఈ చెత్త ఏంటని అన్నానో లేదో పెంచేసాడు. అమ్మయ్య పర్లేదురా బాబు, బిగ్ బాస్ మా టీవీ యాజమాన్యం, నాగార్జున గారి పరువు నిలబడింది, లేకపోతే జనాల చేత ఇంకా కామెంట్లు దొబ్బేటోళ్ళు అని అనుకున్నా. కానీ ఈ గేమ్ అయితే మాత్రం సీత, ఈ గేమ్ అయిపోయిన ఎమ్మటే ప్రోమో కట్ అలా మారిపోయిన ఎమ్మటే, ఈ అమ్మ ఏంటి నేను ఎప్పుడు అంట్లు తోముకోవడమేనా, వంటగదికే నేను పరిమితం అవ్వాలా ఏంటి, అసలు నన్ను ఎప్పుడు గేమ్ ఆడాలి, ఎప్పుడు విన్ అవ్వాలి, ఎప్పుడు టాస్కులు ఫినిష్ చేయాలి, నన్ను ఎవడ ఆడనిట్లే అని చెప్పేసి అబ్బాయి మీద ఫోర్స్ అవుతుంటే, అబ్బాయి ఏమంటాడు, నువ్వేనా నాకైనా చేస్తున్నావు ఏంటి, బిగ్ బాస్ చేస్తున్నావు, నాకేదో పర్సనల్గా మాట్లాడుతున్నావు, ప్రతి టాస్కు ప్రతి విషయం సీరియస్గా తీసుకుంటే నేనేం చేయలేని చెప్పేసి అబ్బాయి మాట్లాడడం. ఈ లోపల యష్మి నైనిక గేములు వాళ్ళిద్దరూ బాగానే ఆడుకుంటున్నారు అబ్బా చెప్పాలంటే. అంటే నిఖిల్ ఎవరైతే గేమ్ బాగా ఆడతారో వాళ్ళ టీంలోకి తను తీసుకుని కొంచెం హైప్, కొంచెం పవర్, ఏదో మంత్రి రారాజు ఎలా ఉంటాయో వాళ్ళకు ఒక మంచి హోదా చెప్పాలంటే. సో ఈ గేము ఈరోజు ఓకే బాగుంది. మళ్ళీ తాడు ప్రోమో కూడా వచ్చేసింది. ఇంకా వీడియో చేయాలి నేను. ఆ ప్రోమో అయిపోయాక అప్పుడు నేను లైవ్ పెడతాను. సో విషయానికి వస్తే ఓకే పర్వాలేదు. కానీ ఈ గేమ్లు ప్రాణహాని, అంతకుముందు గేమ్ ముక్కుల్లోకి వాటర్ వెళ్ళిపోయి చాలా ఇబ్బంది పడ్డారు. 7 ప్రోమో ఎవరు ప్రిన్స్ ఎవరు అనుకుంటా. సో అలాంటివి కాకుండా కొంచెం తగ్గించి కష్టమైన ప్రోమోలే, కానీ ఏదో ఆటలాగా గేమ్లాగా ఉండాలి, కానీ మరీ రిస్క్గా పైనుంచి దూకడాలు, స్విమ్మింగ్ పూల్లో గంటసేపు ముక్కు మూసుకొని ఉండాలి, అలాంటి గేమ్లు కాకుండా కొంచెం మంచి గేము, జనాలకి ఎంటర్టైన్మెంట్ అయ్యే గేము. నాకు బాగా నచ్చిన గేమ్ ఏదైనా ఉందంటే ఈ విగ్ తీసి కింద పెట్టాడు చూసారా, అది భలే ఉందండి నిజంగా చెప్పాలంటే. అదొకటే నవ్వుకోవడానికి ఉంది, కానీ బిగ్ బాస్లో ఏదైనా చెప్పుకోవడానికి ఉందా అంటే నాకు బెజవాడ బేబక్క మోటివేషనల్ స్పీచ్, అది కూడా కామెడీ, వాళ్ళ యోగా, తర్వాత విష్ణుప్రియ ఇలా జపం చేసుకుంటూ అని అంటుంది. ఏంటది, ఓ యోగానా లేకపోతే ఏదైనా ఒక ప్రక్రియ, లేకపోతే ఏదో సొంతంగా విష్ణుప్రియ కనిపెట్టిందా, ఓరి అమ్మ జీవితం. ఓ పక్కనేమో బేబక్క కరాటియా ఏదో కునుఫుయో మన ఆర్కే భాషకు నేర్పుతూ ఉంటుంది, ఇలాగని మనోడేమో దాన్ని కామెడీ చేయడం. అంటే బేబక్కని ఎటకారించడం. బేబక్క ఏముంటుంది, అమ్మ నువ్వు సౌండ్లు చేయకు, నేను చెప్పింది చేయని చెప్పడం. ఇవన్నీ చూసుకున్నట్టయితే కామెడీ చేయడానికి ట్రై చేస్తున్నారు, ఏదో పర్ఫార్మెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు అన్నట్టుగా ఉంది. కానీ దిగాల ఇట్లా మామూలుగా ఉండకూడదు, ఊపు ఉండాలి చెప్పాలంటే. సో అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. వినాయక చవితి వెళ్ళాక అసలైన ఫ్యాన్స్ పేజీలు మొదలవుతాయి. ఇది మాత్రం పక్కా, ఎటువంటి సందేహం లేదు. ఫ్యాన్స్ పేజీలు పిఆర్లు రెడీ అవుతారు, దాన్ని ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. ఇంకా మామూలుగా ఉండదు, ఓటింగ్లు స్టార్ట్ అవుతాయి. కానీ నాకు ఒకటే డౌటు, నామినేషన్లో ప్రతిదానికి నామినేషన్ వేసేస్తున్నారు. ఈ 5 రోజుల్లో
బేబక్క మీద జరిగిన నామినేషన్ ఎవరికి జరగలేదు, ప్రతిదానికి బేబక్కనే నామినేషన్ చేశారు. కానీ నాకు తెలిసి ఇందులో విన్ అయ్యే లక్షణాలు ఎవరికి ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. అలాగే ముందు వీడియో చూడడం కాదు, చాలామంది రివ్యూస్ చేస్తూ ఉంటారు, కానీ ఒకసారి నా రివ్యూ కూడా చూడండి, ఒకసారి వినండి, చూస్తే అర్థమవుతుంది. అందరూ బాగానే మాట్లాడతారు, సో నేను క్షుణ్ణంగా మీకు అర్థమయ్యేలా మాట్లాడుతున్నాను. అందుకే డే 5 ప్రోమో 2ఆ 1ఆ 3ఆ నెక్స్ట్ లైవ్ ఏంటి, లైవ్ అప్డేట్స్ ఏంటి అన్నీ కూడా ఇక్కడ నుంచి మీరు ఎంకరేజ్ చేస్తే నాకు చెప్పాలనిపిస్తుంది, మీరు సపోర్ట్ చేస్తే నాకు ఇంకా ఊపు వస్తుంది. ఇంకా మామూలుగా కాదు, బిర్యానీ కాఫీ పక్కన పెట్టుకోవడం, కాఫీ తాగడం, బిర్యానీ తినడం, మధ్యాహ్నంలో ఎమ్మటెమ్మట కాదు. సో ఇవన్నీ అయిపోయాక కొంచెం నాకు చెప్పాలని ఊపు వస్తుంది. మీరందరూ సపోర్ట్ చేస్తే బిగ్ బాస్ అనేది డే 2 అని జింగ్ మనకు టౌన్ సౌండ్ వచ్చి ఒక 2, 3 అని పడుతుంది చూసారా, ఫస్ట్ అర్థమయ్యేది కాదు, ఏంటి డేలు 2లు ఏంటారు. దాని మీద నైట్ అంతా కూర్చుని హాట్స్టార్లో చూస్తే నాకు 6 తర్వాత అర్థమైంది నాకు బిగ్ బాస్ అంటే ఇదా. అంతకుముందు నాకు అసలు ఏంట్రా అనుకునేవాడిని, నేను ఏదో గేమ్ చూస్తాను అంతవరకే అని అనుకునేవాడిని. కానీ సో ఓవరాల్గా లైన్లో పడుతుంది, గేమ్ లైన్లో పడుతుంది, నేను లైన్లో పడుతున్నాను. నా వీడియో చూసి మీరు లైన్లో పెడితే నేను ఇంకా హ్యాపీ. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం కాదు, లైక్ చేస్తే జనాల్లోకి వెళ్తుంది. కొంచెం అందరూ సపోర్ట్ చేసినట్టు నేను బాగా చెప్తే మీరు సపోర్ట్ చేయండి, ఓకేనా? బాయ్. సెకండ్ ప్రోమో అయిపోయింది, థర్డ్ ప్రోమోతో మళ్ళీ వచ్చేస్తాను. బాయ్.